బంగ్లాదేశ్లో అర్ధరాత్రి ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పార్టీకి సంబంధించిన ఏదైతే షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ పూర్వీకులు వాళ్ళ వ్యవస్థాపకుల కార్యాలయాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లు కానీ ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. అది మరొక పాకిస్తాన్, దాని పేరే తూర్పు పాకిస్తాన్. పాకిస్తాన్ ఎలాగైతే గుప్పెడు గోధుమ పిండి కోసం అక్కడ ఉన్న ప్రజలు అలమటిస్తున్నారు, ఇక్కడ కూడా అదే పరిస్థితి. అది చేతకాక వాళ్ళ దేశాన్ని పునరుద్ధరించుకోలేక, వాళ్ళ దేశాన్ని వాళ్ళు సర్దుబాటు చేసుకోలేక, గతి లేక భారతదేశంలోకి వలసలుగా వచ్చేస్తున్నారు, చొరబాటుదారులుగా దూరిపోతున్నారు. ఈ పౌరుషం, ఈ కక్కుర్తి అక్కడ చూపించుకుంటే బాగుంటుంది. బట్ వాళ్ళు మెల్లమెల్లగా బంగ్లా లోపలికి వస్తున్నారు. అఫ్ కోర్స్ దీదీ గారు కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్. ఎందుకంటే అటువంటి ఓటర్లు అందరూ యాడ్ అయిపోతే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు, తద్వారా మెల్లగా చేయొచ్చు అని. ఈవెన్ వాళ్ళ ఉద్దేశాలు కూడా అవే ఉన్నాయి. సంతానాన్ని పెంచుకొని ఓటర్ల సంఖ్య పెంచుకుంటే మొత్తానికి గ్రిప్ తీసుకొచ్చుకొని దేశాన్నే ఏలేద్దాం, దేశాన్ని నాశనం చేసేద్దాం అనే స్థాయిలో మరో పాకిస్తాన్లా చేసేద్దాం అనుకుంటున్నారు. బట్ భారత్ని, భారత సంస్కృతిని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది దుండగులు, వెధవలు వచ్చి రకరకాలుగా వాళ్ళ మతాల్ని రుద్దాలని చూసినా కూడా వెంట్రుకు కూడా పీకలేకపోయారు. బట్ మెల్లమెల్లగా విస్తరించే కార్యక్రమం అవుతుంది. అది ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే వస్తుంది. ప్రతి జనరేషన్కి ఒకరు, ప్రతి 100 సంవత్సరాలకు ఒకడు వచ్చి దాన్ని ఇది చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఆందోళనలు ఒకసారి తీవ్ర ఉద్రిక్తకు దారి చేశాయి. అంటే ఏదైతే మొన్న షేక్ హసీనా గారి మీద అటాక్ చేయడం, ఆమె వచ్చి భారత్లో తలదాచుకోవడం, పైపెచ్చు భారత్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో మాకు బంగ్లాదేశ్కి అప్పగించండి అని చెప్పడం, మన భారత్ దాన్ని తిరస్కరించడం, ఏమీ చేయలేక అక్కడ ఉండే వాళ్ళ మీద తిరుగుబాట్లు చేయడం, ఎవరైతే షేక్ హసీనాకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద అటాక్స్ చేయడం, వాళ్ళ అబ్బాయి కూడా పాపం వాళ్ళ మనవడో సంథింగ్ విదేశాలకు కూడా లండన్ వెళ్ళిపోయాడు, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద ధ్వంసం చేయడం, అంటే పిచ్చి చేష్టలు అన్నీ చేయడం. కావాలంటే దాన్ని ఆక్రమించుకొని వాళ్ళు అనుభవించవచ్చు కదా, అలాగలేదు, ధ్వంసం చేసేయడమే. అంటే వాళ్ళకి బతకడం చేత కాదు, వాళ్ళకి ఎలాగా ఉండాలని కూడా తెలియదు. చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే బంగ్లాదేశ్లో కొన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పులో గాయపడిన ఇంక్విలాబ్ ఏదైతే అది దేశ తిరుగుబాటు సంబంధించి ఉందో దాని కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంటే చూడండి, వీళ్ళకి ఆ గత్యంతరం లేక అక్కడ సింగపూర్లో భారీ స్థాయిలో వైద్యం చేయించుకొని వాడు కొన ఊపిరితో ఉండి ఇన్ని రోజులు స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు చనిపోయాడట. దీంతో ఒక్కసారిగా బంగ్లా రాజధాని ఢాకా సహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. చతోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు, అంటే ఆయన చనిపోయి అక్కడ కాల్పులకు కారణం ఎవరు? బంగ్లాదేశ్ మిలిటరీ, బంగ్లాదేశ్ పోలీస్. సో దానికి సంబంధించి భారత హై కమిషన్ గారికి సంబంధించిన కాల్పులు చేయడం అంటే చేతకంతనం ఇదంతా. సో ఒక్కసారిగా ఉద్రిక్తులు జరిగాయి. బంగ్లాదేశ్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయం అల్లరిమూకలు దాడి చేశాయి. డైలీ స్టార్ అనే పత్రికలో మీద కూడా అంటే అక్కడ ఉన్న వాస్తవాలను ఏదైతే ఆ డైలీ స్టార్ పత్రిక ప్రచురిస్తుందో దాని మీద కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేక దాన్ని ధ్వంసం చేయడం, ఇక్కడ వార్తలను బయటికి వెళ్ళిపోకుండా చూడటం. ఎప్పుడైనా సరే ఏ దేశమైతే పురోగతి వైపు పరుగులు పెడుతుందో ఆ దేశం ఇట్లాంటి తీవ్రవాదము, అల్లరిమూకల్ని ఎంకరేజ్ చేయదు. అలా చేయకుండా ఉన్నప్పుడు ఆ దేశాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి. దుబాయ్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. దుబాయ్ 1980 వరకు కూడా ఎవరికి తెలియని దేశం, అంటే పెద్దగా ఏ వ్యాపార లావాదేవీలు తెలియని దేశం. తర్వాత బంగారం పరంగా ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ చేసింది. ఈరోజు దుబాయ్ చూస్తే చాలా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కన్నా అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది. అక్కడ ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, అక్కడ ఉండే సిస్టమ్ కానీ. సో అలాంటి దుబాయ్తో పోటీ పడకుండా వీళ్ళు పాకిస్తాన్తో పోటీ పడి మరింత అధపాతాళానికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. చూడండి, ఢోకాలోని కవ్రాన్ బజార్లోని కార్యాలయానికి నింపిపెట్టారు. గంటల తరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికేల నుంచి కాపాడారు. ఆ జర్నలిస్టులు ఉంటుండగా కూడా వాళ్ళ దేశం వాళ్ళే కదండి ఆ జర్నలిస్టులు కూడా. చూడండి ఎంత మూర్ఖత్వం నిజంగా. అయితే వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. 2 అంతస్తులు అగ్నికేలలో చిక్కుకున్నాయి. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయంపై కూడా అల్లరి మోకలు దాడులు చేసి దుండగులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి జరిగింది. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కాంప్రమైజ్ చేయడం, లేదంటే ప్రశ్నించే మీరు మాట్లాడండి ఏంటి సమస్య అన్నా కూడా ఒక్కసారిగా ఎడిటర్ని కూడా, చీఫ్ ఎడిటర్ని కూడా అటాక్ చేశారట. బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. ఇంకెలా ఉంటే ఇంకేమి ఉంటాయి?
సో బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబానికి మన హసీనా గారు వాళ్ళ ఫాదర్ అనమాట, కుటుంబానికి ధన్మోండి 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంతకుముందు అదే చెప్పుకున్నాం. వాళ్ళు ఆ ఇంటిని ధ్వంసం చేయకుండా ఆక్యుపై చేసి దాన్ని అనుభవించి, లేదా దాన్ని ఒక ప్రభుత్వ కార్యాలయమో లేదంటే దానికి పేదలకు సంబంధించిదిగా చేయొచ్చు కదా, దాన్ని ధ్వంసం చేయడం ఏంటి అంటే పిచ్చి వేలం వెర్రి. ఇది రకరకాలుగా వెళ్తుంది. దీన్ని ఎవరు కట్టడి చేయలేరు. మరి కాస్త ఇలాంటి దేశాలని అమెరికా లాంటి దేశాలు వచ్చి మెల్లగా ఆక్యుపై చేసి వాళ్ళ పెత్తనంతో గడిపించుకునేలా చేస్తారు. ఇది వీళ్ళకి చేతకానితనం వల్ల వేరే వాడికి తొత్తులుగా బానిసలుగా కలిసి అంటే బతుకు అదొక బతుకేనా. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంతే. మిలిటరీ అంతా కూడా రియల్ ఎస్టేటు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ లండన్లోనూ దుబాయ్లోనూ సేఫ్గా ఉంటారు. వీళ్ళు ఇక్కడ పెద్ద బిల్డప్ ఇచ్చి సామాన్యులను యూటిలైజ్ చేసుకుని సామాన్యులను రెచ్చగొట్టి పాకిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ పాకిస్తాన్ని భారత్ మీద అటాక్ చేయండి అదొకటే అన్నట్టుగా ఉంటారు. వీళ్ళకి ఇదే పని, వేరే ఇదే ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం సేఫ్. వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా పాకిస్తాన్లో ఉంటాయేమో కొనుక్కోండి. మ్యాక్సిమం 80% ఆఫ్ హైర్ అఫీషియల్స్ ఫ్యామిలీస్ పాకిస్తాన్లో నివసించడం లేదు. మొన్న ఎవరో క్రికెటర్ భార్య కూడా పెద్ద ఇదిలాగా ఎట్లా అని చెప్పి పెట్టింది. ఆమె అక్కడ ఉంటుందేమో చూడండి. అక్కడ ఉంటే మళ్ళీ కంప్లీట్గా అన్నీ వేసుకొని ఉండాలి కదా. బయటకు వచ్చేస్తే విచ్చలవిడిగా తిరగచ్చు వేరే దేశంలో. మళ్ళీ ఇక్కడ మా దేశం అని పెద్ద దేశభక్తి పొంగుకొస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. సో ఇక్కడ బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్ లాగా తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే మనకి చొరబాటుదారులు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మన పక్కకి, మన ఈ పొరుగింటికి లేదా పక్క వీధికి కొత్తగా ఎవడైనా వస్తే మాత్రం నోటిఫై చేయండి. వాళ్ళందరినీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వండి. బట్ కొన్ని ప్రాంతాల్లో అయితే దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పరు. మెల్లగా తీసుకొచ్చేసి వాడు ఒక డూప్లికేట్ ఆధారు, డూప్లికేట్ పాను అన్నీ క్రియేట్ చేసేసి కొన్ని రోజులకు వాటర్ ఐడి క్రియేట్ చేసేస్తారు. తీరా మూలాల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తే వాడు ఏ రోహింగ్యా అయి ఉంటాడు. సో ఇది కొద్దిగా దీనిపై భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. దీనిపై పూర్తి స్థాయిలో అసలు ఎందుకు స్టార్ట్ చేసిందంటే ఇలాంటి చొరబాటుదారుని, ఇలాంటి వెధవల్ని లోపలికి రాణించుకొని ఉండడం కోసమే. దానికి మా గొప్ప పార్టీలని మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే ఎందుకు మంచి తొలగించేస్తారు, ఆ ఓట్లు తీసేస్తారు, అలాంటి ఓట్లతో గెలిచేద్దామని వీళ్ళు తాపత్రయం. సో మొత్తం మీద బంగ్లాదేశ్ ఇదైతే అర్ధరాత్రి ఉద్రిక్తులు, భారత హైకమాండ్ కూడా దీని మీద సీరియస్గా ప్రస్తుతానికి నిఘా పెట్టింది. చూద్దాం ఏం జరుగుతుందో.